నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. అదేంటండి? హే, ఇప్పుడెందుకు అరుస్తున్నావు? అరవట్లేదండి, అడుగుతున్నాను. మీకు ఇష్టమంటేనేగా మనం ఇలా. మా ఇంట్లో వాళ్ళు వదిలితే 100 చెప్తారు. అయినా ఇప్పుడిక్కడ మా వాళ్ళు మీ వాళ్ళు ప్రాబ్లం కాదు, మనం. నువ్వు వాళ్ళకి నచ్చచ్చు, నాకు కాదు. అయినా నాకిష్టమా కాదా అని ఒక్కరైనా అడిగారా? అంటే అడగలేదండి. మరి తప్పేవిడిది? నాదే. ఇంటికొచ్చారు, చూసుకున్నారు, డేట్ ఫిక్స్ చేసుకున్నారు. ఒక్కరైనా అమ్మాయికి ఇష్టమా కాదా అని అడిగారా? పోనీ నువ్వైనా అడిగావా? అడగలేదు. పోనీ మీరైనా మీ ఇంట్లో వాళ్ళకి నాకు పిల్లొద్దు అని చెప్పుండాల్సింది కదా. అబ్బాయి మంచోడమ్మా, అబ్బాయి మంచోడమ్మా, అబ్బాయి మంచోడమ్మా. సరే అమ్మా, అంత మంచోడైతే నువ్వే చేసుకో అని అరవాలనిపిస్తుంది. అరవగలనా? లేదే. చిన్నప్పటి నుంచి ఇష్టం వచ్చినట్టు బ్రతకడం అలవాటు చేసుంటే ఈరోజు నా బ్రతుకు ఒక తాలిబొట్టుకి కట్టుబడి ఆగిపోయేది కాదు. మీ లైఫ్లో వేరే అబ్బాయి ఎవరైనా? నా బతుక్కి అదొక్కటే తక్కువ. ఒక అబ్బాయిని చూసినా గొడవ, మాట్లాడినా గొడవ, క్యాజువల్గా నడిచినా గొడవ. ఈ టార్చర్ తట్టుకోలేక వేరే స్టేట్కెళ్ళి ఎంబీఏ చేద్దామనుకుంటే అక్కడ ఎవడో దిక్కుమాలిన బాబాయ్ గారిని వాచ్మెన్గా పెడతారు. ఇంత రిస్ట్రిక్షన్స్ ఉన్న దాంట్లో లవ్ ఒకటే తక్కువ. ఇంకా ఇదంతా ఇప్పుడు మాట్లాడి అనవసరం. నాకు మీరు నచ్చలేదు. చెప్పాలనిపించింది, చెప్పేశానంతే. మీకు నా గురించి ఏం చెప్పారో నాకు తెలీదు, కానీ ఇది నేను, ఇదే నేను. ఇష్టం లేకుండా నన్ను నేను మీకు ఇవ్వలేను. ఐఎమ్ సారీ ఆకాష్, ఐఎమ్ రియలీ సారీ. ఒక్కటి అడగొచ్చా అండి? అడగండి. మీ లైఫ్లో ఇంకో మనిషి లేడు, నేనంటే ఇష్టం కూడా లేదు. తెలుసో తెలియకో వి బోత్ గాట్ మ్యారీడ్. ఇప్పుడు నా నుండి మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో తెలుసుకోవచ్చా? స్వేచ్ఛ, ఇండిపెండెన్స్ దొరుకుతుందా? ఒక అమ్మాయి పెళ్ళైన తర్వాత అడ్జస్ట్ అయిపోతుంది అనుకుంటారు. కాదు, కాంప్రమైజ్ అవుతుంది. ఐ డోంట్ వాంట్ దట్ కాంప్రమైజ్ లైఫ్. నువ్వు నాకొద్దు. ఇన్ని మాట్లాడేశారు. మన ఫ్యామిలీస్కి ఏం సమాధానం చెప్పాలో అది కూడా మీరే చెప్పండి. ఈ డిసిషన్ వల్ల మన ఫ్యామిలీస్ ఎంత ఇబ్బంది పడతాయో థింక్ చేశారా? ఎవ్వరూ బ్యాడ్ అవ్వాల్సిన అవసరం లేదు. డిసిజన్ నాదే కదా, నేనే ఫేస్ చేస్తాను. నాకు ఎవరి సలహాలు ఓదార్పులు అక్కర్లేదు. తాళి కట్టినందుకు నాకొక హెల్ప్ చేయి చాలు. 1 సంవత్సరం తర్వాత నాకు డివోర్స్ ఇస్తే ఐల్ బి ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. ఈ ఒక్క హెల్ప్ చేయి చాలు. ఏంటి బా, స్టార్ట్ అయిందా? సిగ్గెందుకు చెప్పా? ఇప్పుడే స్టార్ట్ అయింది. ఏం జరుగుతుందో చూడాలి.